అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శివరాత్రి అందరూ బాగా జరుపుకున్నారు కదండి. శివరాత్రి జాగరణ తర్వాత మనం చూడవలసిన ఒక ప్రదేశం కాశీలో ఉందండి. దాన్నే జాగరణేశ్వరుడు అంటారు. ఈయనేనండి ఆయన. చూడండి, మనం జాగరణ చేసినప్పుడు పెద్దవాళ్ళు కొన్ని నియమాలు చెప్తారు. ఈరోజు రాత్రి నుంచి రేపు రాత్రి వరకు అంటారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు అర్ధరాత్రి వరకు అని కొందరు అంటారు. అందులో ఈ రెప్ప కూడా మనం ఒక్కొక్కసారి వేసేస్తాం మనకు తెలియకుండా. ఆ లోపాలు పోవడానికి ఈయన్ని దర్శించుకోవాలని చెప్తారండి. ఇది జాగరణేశ్వరుడి ఆలయం అండి, కాశీలో ఉందండి. దీని చుట్టూ 12 ప్రదక్షిణాలు చేస్తారు. ఇది తప్పనిసరిగా చెయ్యాలి అంటారు. ఈయన్ని చూస్తే జాగరణ దోషాలన్నీ నశిస్తాయని కూడా చెప్తారండి. ఆలయం మెట్లు చూశారు కదండి. ఆ మెట్లు ఎక్కి వచ్చిన తర్వాత ఉంటుంది. ఇంకా ఆలయంలో ఉపాలయాలు కూడా ఉన్నాయి. వినాయకుడు ఉన్నారు, తర్వాత బ్రహ్మ చూడొచ్చు మనం, తర్వాత అమ్మవారు కూడా ఉన్నారండి. వినాయకుడు, బ్రహ్మ, అమ్మవారు వీరు ఉపాలయంలాగా పక్కన ఉన్నాయండి. వాటిని చూశాక ఈయన దర్శిస్తాం. ఈయన ఎదురుగా నంది కూడా ఉంటుంది. ఇక్కడ అలంకరణ ఇంకా చెప్పక్కర్లేదండి, చాలా బాగుంది. రాత్రి అంతా కూడా అక్కడ జాగరణ చేస్తారు, భజనలు చేసి. మేము మరుసటి రోజు ఉదయం దర్శించుకున్నాం ఆ ప్రాంతాన్ని. అదిగోండి, ఎంత అద్భుతంగా, ఎంత ఆనందం అనిపించిందో అక్కడ తెలియదండి. ఆ అలంకరణ, ఆ ప్రాంతాలు అప్పుడే తెల్లారితేనే వాళ్ళందరూ పరిశుభ్రత కూడా మొదలెట్టేశారు అక్కడ. విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఆ గుహని ఇప్పుడు చూస్తున్నాం. గుహాన్ని కట్టించిన ఆయన, అది ఉన్న ప్రాంతాన్ని చూస్తున్నాం. ఏంటండి అది? మహాముని జైగీషవ్యుడు అనే మహాముని తపస్సు చేశాడు. విశ్వేశం మాధవం బింబిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం. ఆ శ్లోకంలో ఉన్న గుహ అనే స్థలం ఇది. శివుడు మందరాద్రి పర్వతం నుంచి ఇక్కడికి వచ్చేదాకా నేను ఆహారం రైట్ సైడ్ వెళ్ళాలి మళ్ళీ అన్నాడు. లోపల కూర్చున్నాడు తపస్సు చేసుకుంటూ. ఒక శివుడికి మాత్రమే తెలుసు ఆయన గురించి. అందుకని ఇక్కడికి రాగానే ముందు నందిని లోపలికి పంపించి ఒక ఇక్కడ ఉపాలయాలండి ఇందులో ఉన్నవి. ఇతనే ఈ ముని కట్టించిందే జాగరణేశ్వరుడు అని కూడా చెప్తారండి. ఇక్కడ ఉన్న ఉపాలయాలను కూడా మనం సందర్శించవచ్చు. శివలింగం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ కూడా చాలా చక్కగా పూజలు జరుగుతున్నాయి. చాలా బాగుందండి. జాగరణేశ్వరుడికి పక్కనే ఉంటుందండి, అడిగి వెళ్ళండి, అందరూ కూడా దర్శించుకోండి. ఇది గంగ అండి, మూల గంగ. గంగ గుహ చూసాం కదా. తర్వాత పక్కనే చింతామణి గణపతి ఉందండి. ఇది అప్పుడు ఉన్న చింతామణి గణపతి, తర్వాత వచ్చిన ఆలయాలు కట్టినవి. ఆ విగ్రహం మాకైతే సరిగ్గా కనిపించలేదు. ఇదివరకు ఉన్న ఫోటోని మా అత్త దగ్గర ఉంటే ఆవిడ దగ్గర నుంచి సేకరించి పెట్టాను. సిద్ధి బుద్ధి సహిత శ్రీ చింతామణి గణపతి. అందరికీ ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.